ఎన్నో రాష్ట్రాలు పోటీ పడిన తరుణంలో మన విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. గూగుల్ డేటా సెంటర్ వల్ల మీకు మీ యొక్క కుటుంబాలకి అంటే ఎలా ఉండిపోతుంది అనుకుంటారు? అంటే ఇప్పటికే ఇక్కడ జాబ్ చేస్తూ ఇతర దేశాలు వెళ్ళేవారు, ఇతర రాష్ట్రాల్లో పనిచేసేవారు. అంటే ఇప్పుడు అలాంటిది లేకుండా మన రాష్ట్రంలోనే మన విశాఖ నగరంలోనే గూగుల్ డేటా సెంటర్లో ఉద్యోగాలు కల్పిస్తూ తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? ఈ గూగుల్ డేటా సెంటర్ అండి విశాఖ నగరానికి ఒక తలమానికంగా మనం చెప్పుకోవచ్చండి. మన వైజాగ్కే కాదు, మన ఆంధ్రాకే గర్వకారణం గూగుల్ సెంటర్ అంటే. ఇప్పుడు వచ్చే కొత్త తరంకి మంచి అనుభవం వాళ్ళకి దొరుకుతుంది. అప్పుడు విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు పెడితే కేరళగా మాట్లాడారు. ఇదేం హైటెక్ సిటీ ఇక్కడ హైదరాబాద్ లోను రాళ్ళు రప్పలో ఉన్నాయని కేరళగా మాట్లాడారు. ఈ రోజున దాన్ని తట్టుకోలేక బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళి కూర్చున్న మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా బుద్ధి రాలేదు. మన యూత్ అంటే చదువుకున్న విద్యార్థులందరూ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళవసరం లేదండి. ఇక్కడ చాలా మందికి ఉపాధి అంటే జాబులు దొరుకుతాయండి వాళ్ళకి. దానివల్ల ఈ గూగుల్ డేటా వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, అభివృద్ధి కూడా అవుతుంది. ఇంకా రాష్ట్రం ముందుకెళ్తుంది. ప్రపంచ దేశాల్లో ఇండియాలో ఇట్ ఈస్ ఫస్ట్ సెంటర్ ఇన్ ఇండియా. గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత ఇంకా మరింత ఉత్సాహంతో చదువుకొని మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఇన్నాళ్ళ మన పిల్లలు ముఖ్యంగా మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం బాగా వెనుకబడిన ప్రాంతాలండి. ఈ వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి ఎక్కడికెక్కడికి వెళ్ళవలసి వచ్చేది. ఉద్యోగాల కోసం కూడా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై రకరకాలుగా వెళ్ళేవారండి. సో ఈ డేటా సెంటర్ రావడం వల్ల లోకేష్ బాబు గారు చెప్పినట్టు 2 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనబడుతుందండి. భవిష్యత్తులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ అవుతుందండి. గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు, రోడ్లు, రవాణా, విద్య, వైద్యం ఇవన్నీ అభివృద్ధి చెందుతాయండి. ఎప్పుడైతే ఇవన్నీ అభివృద్ధి అయ్యాయో ఆటోమేటిక్ ఉపాధి అవకాశాలు కూడా బాగా పెరుగుతాయండి. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే క్వాంటమ్ వ్యాలీ కూడా ఎంతో అద్భుతంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు. అంటే ఇప్పుడు దానిపై ఎంతో కృషి చేస్తున్నారు. ఇది ఎలా ఉండిపోతుందంట? ఈ క్వాంటమ్ వ్యాలీ రావడం వల్ల కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే నెట్వర్క్ బాగా పెరుగుతుంది. ప్రజలు ఇంకా విద్యావంతులై ఇంకా మరేక రకాలైనటువంటి అభివృద్ధి పదంలో పయనించడానికి చాలా దోహదం చేస్తుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు ఇకపై? అంటే మనకి ఉద్యోగాల దశలో ఇప్పుడు విశాఖ నగరంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉద్యోగాలతో ముందుకెళ్ళబోతుంది అంటారా? ఖచ్చితంగా వెళ్తారు సార్. ఎందుకంటే బొంబాయి, ఢిల్లీ రాష్ట్రాల కంటే ఇట్ ఈస్ ఏ ఫైనాన్షియల్ హబ్ గా దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ అండి. అతను దీన్ని విశాఖపట్నాన్ని అమరావతితో సమానంగా దీన్ని అభివృద్ధి చేసి దేశంలోనే ఒక నెంబర్ 1 సిటీగా దీన్ని నిలపడానికి కంకణం కట్టుకున్నారండి. ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది. ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి సార్. ఎన్నో దేశాలు పోటీ పడిన తరుణంలో విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. ఇది పనులు చాలా వేగవంతం అయ్యి ఇప్పుడు ఎంతో అద్భుతంగా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వచ్చే దశగా ముందుకెళ్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు? విశాఖపట్నం ప్రపంచంలోనే మంచి నగరంగా, డెస్టినీ ఆఫ్ సిటీగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ తరుణంలో మనం అందరం విన్నాము. గూగుల్ డేటా సెంటర్ కూడా మనకి ఒక మణిహారం లాగా విశాఖకు అందింది. సో దానికి పనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగవంతం చేసి మరికొన్ని రోజుల్లో శంకుస్థాపన కూడా చేసుకోవడానికి పరుగులు పెడుతూ సిద్ధం అవుతుందనే మనం చూస్తున్నాం. కూడా పనులు చూస్తుంటే కూడా అవన్నీ జరుగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ స్థాయి పటంలో పెట్టడానికి అమరావతి నగరాన్ని క్యాపిటల్ సిటీగా ఎంచుకొని ఆల్రెడీ ఒక 10% పనులన్నీ జరిగిపోయినా ఇప్పుడు కేంద్రం నుంచి 100% ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గజెట్ ని తీసుకొని వచ్చి మనకి ఇంకొక శుభ సంకేతాలు ఇచ్చాయి. సో ఇటువంటి తరుణంలో ప్రతిపక్ష పార్టీ అని అనలేము గాని ప్రజలు చీకొట్టి ఓడించి 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసిన జగన్ మోహన్ రెడ్డి గారికి కొత్త ఆలోచన వచ్చి ఆయన తీసుకున్న తొగలక్ చర్య ఏంటంటే మా వీగన్, మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గుంటూరులో జియుఎన్ ఈ పదాన్ని తీసుకొని అది ప్రజల మీద రుద్దడానికి, ప్రజలు నమ్మించడానికి ఆయన చేసిన ప్రయత్నం ఏంటంటే మనకి తెలుగు సినిమాల్లో పాతగా ఒక పాట ఉంది. దాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారు అనొచ్చు, ధనం ఉంటే అప్పలమ్మనే అప్సరసని పొగడొచ్చు అన్నట్టు ఆయన దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ లక్షల కోట్ల రూపాయల్ని వాళ్ళ యొక్క నాయకులతోనే కావచ్చు, కార్యకర్తలతోనే కావచ్చు, ఇంకా సోకాల్డ్ ఎనలిస్ట్లైనా కావచ్చు, ఆయనకి సంబంధించిన మీడియా ద్వారానే అవ్వచ్చు, ఆ మార్గాన్ని హైలైట్ చేద్దామని చాలా ప్రయత్నించారు. ప్రజలు చూసి చీకొట్టి ఎప్పుడైతే మీడియాలో ఆ మాట మాట్లాడాడో అబ్బా నా భూతో నా భవిష్యత్ అనే కామెంట్లు, పులివెందుల్లోంచి పూ తీసుకోవాలి, కడపలోంచి కా తీసుకోవాలి, దెందులూరులోంచి దే తీసుకోవాలి, ఇలాంటి బూతులు మాట్లాడి ఆయన్ని చీదరగొట్టి ఆయన తీసుకున్న చర్య ఇంకొకసారి తప్పు
అని చెప్పి చంపపెట్టుగా మాట్లాడుతుంటే మేము తీసుకున్న చర్య గొప్పది అని చెప్పి మళ్ళీ ఈ సో కాల్డ్ ఎనలిస్టులైనా అవ్వచ్చు, మీడియాల ముందు కూర్చొని ఛానల్ ముందు కూర్చొని డిబేట్లు నిర్వహిస్తూ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇదే తరుణంలో కొన్ని పరిణామాలు ఏదేదో వచ్చి ఆడాల కోసం ఏబిఎన్ ఛానల్ మాట్లాడింది అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. ఏబిఎన్ ఛానల్లో మాట్లాడిన మాటల్ని వక్రీకరించి వాళ్ళకి ఎలా కావాలో అలా మలుచుకొని ఈ రోజు వాళ్ళ ఏవైతే గుద్ద కింద ఉన్న మచ్చను చూసుకోకుండా వాళ్ళు ఒకప్పుడు ఆడిన మాటలు మర్చిపోయి వాళ్ళ యొక్క కార్యకర్తలే కావచ్చు, వాళ్ళ యొక్క నాయకులే కావచ్చు, ఆడవాళ్ళని ఎంత దారుణంగా కించపరిచారో ఆ మాటలన్నీ ఈ రోజు మన మహేష్ బాబు సినిమాలోని గూగుల్లో కొడితే వచ్చేస్తుంది అని చెప్పి ఉంటది కదా, ఎవరు గూగుల్ చేసినా వాళ్ళు మహిళల పట్ల చాలా తీవ్రంగా ఎంత దారుణంగా మాట్లాడారో ఆ మాటలు వింటే వీళ్ళు మహిళలకి ఎంత విలువ ఇచ్చారో కూడా మనం చూడొచ్చు. ఇలాంటివన్నీ టాపిక్ డైవర్ట్ చేయడానికి, ఇలాంటివన్నీ తీసుకొని వచ్చి మావిగన్న గొప్పదాన్ని చూపించడానికి, లేకపోతే అమరావతి గజెట్ ఏదైతే వచ్చిందో ఆ అమరావతి గజెట్ ని అవహేళన చేయడానికి, లేకపోతే అమరావతి మంచిది కాదని జనాలకి రుద్దడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ ప్రజలు తిప్పికొట్టారు, స్వచ్ఛందంగా తిప్పికొట్టారు. ఆయన డబ్బుతో చేసే పని ప్రజలు స్వచ్ఛందంగా తిప్పికొట్టారు. దాన్ని తట్టుకోలేక బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళి కూర్చున్న మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా బుద్ధి రాలేదు. 11 సీట్లు కాదు, వాళ్ళు పదే బయటకు వచ్చి మాట్లాడేది 2029లో మేము వస్తాం, ప్రజలకి మంచి చేస్తామని చెప్పట్లేదు. వచ్చి ప్రతి ఒక్కరిని లోపడేస్తాం, ప్రతి ఒక్కరిని హింసిస్తాం, బాత్రూమ్ లో కూర్చుంటే కూడా ఏడ్చేటట్టు తీసుకొస్తాం. ఇలాంటి మాటలాడితే మిమ్మల్ని ప్రజలు ఎందుకు గెలిపిస్తారు? ప్రజలు మిమ్మల్ని అసహించుకున్నారు. ఇంకా మీరు మీ పార్టీ అనేది బంగాళాఖాతంలో కలిసిపోయింది. ఇంకా పునరావృతం కాదు. మీ పార్టీ పేరు గాని ప్రఖ్యాతలు కానీ ఇంక రావు. 2019లో ఏదో మీ అదృష్టం బాగుండి గెలిచేశారు. ఇంకా మీ పార్టీ అనేది భూస్థాపనతో అయిపోయింది. ఇదైతే తథ్యం. ఎన్నో రాష్ట్రాలు పోటీ పడ్డాయి మన గూగుల్ డేటా సెంటర్ కోసం అని చెప్పేసి. మన గూగుల్ డేటా సెంటర్ మన విశాఖ నగరానికి అతిపెద్ద మణిహారంలా ఇప్పుడు వచ్చింది. ఇదే పనులు కూడా ఎంతో వేగవంతం అవుతున్నాయి. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉందండి. నా పేరు సోడిపల్లి నారాయణరావు అండి. నేను ఉత్తరాంధ్ర వాడవెల్జ మత్స్యకార సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ అండి. 10 సంవత్సరాలుగా జిల్లా పార్లమెంట్ ప్రధాన కమిటీలో కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ గూగుల్ డేటా అనేది ఆంధ్రప్రదేశ్కి చాలా ముఖ్యమైనదండి. ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎంతో కృషి చేసి ఇది ఎటువైపు పోకుండా మన ఆంధ్రప్రదేశ్కే లోనే వచ్చేలాగా చేసి ఈ రోజు గూగుల్ డేటా పెట్టడం అంటే మన యూత్ అంటే చదువుకున్న విద్యార్థులందరూ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళవసరం లేదండి. ఇక్కడ చాలా మందికి ఉపాధి అంటే జాబులు దొరుకుతాయండి వాళ్ళకి. దానివల్ల ఈ గూగుల్ డేటా వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, అభివృద్ధి కూడా అవుతుంది. ఇంకా రాష్ట్రం ముందుకెళ్తుంది. దానికోసం అని ఇది చాలా సంతోషంగా ఉంది మాకైతే. దానివల్ల ఎవరో విమర్శిస్తుంటారు, అవన్నీ మేము పట్టించుకోము. మా పార్టీ ఏంటంటే ఎప్పుడు కూడా మా నాయకుడు ఒకటే మాకు నేర్పించాడు, చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఆయన ప్రతిపక్షంగా ఉండేటప్పుడు కూడా ఒకటే చెప్తాడు, రాష్ట్ర ప్రజల కోసమే మనం ఆలోచించాలి, రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి చేస్తూ మనం వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళి అభివృద్ధి చేస్తుంటేనే మన ప్రజలు గుర్తిస్తారు, సహకరిస్తారు, ఎప్పుడు ప్రజల్లోనే ఉండాలని చెప్పి మాకు చెప్పారు. మేము కూడా అలాగే చెప్తున్నాం. ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే ఎంతో ప్రెస్టీజ్ ఇష్యూతో తీసుకొచ్చారు గూగుల్ డేటా సెంటర్ ని. అంటే ఎన్నో రాష్ట్రాలు పోటీ పడ్డాయి. ఇప్పుడు దీని వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటారు? గూగుల్ డేటా వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏంటి, అసలు గూగుల్ డేటా అంటే సాఫ్ట్వేర్ వైపే అంత నడుస్తుంది ఇప్పుడు. దానివల్ల ఇంకా అభివృద్ధి అవుతుంటది మనకి ఈ గూగుల్ డేటా అని కాదు, ఇలాంటివి ఎన్నో మరి మా యూత్ యువ నాయకులు లోకేష్ బాబు తీసుకొస్తారని రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతున్నారు. అలాగే ఈ రోజు గూగుల్ డేటా వల్ల చాలా మంది పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు పొందుతారు. అలాగే ఈ గూగుల్ డేటా వల్ల మా నాయకుడు తెచ్చారు కాబట్టి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం అండి. చాలా సంతోషంగానే ఉన్నది. అభివృద్ధి మాత్రం ఇది ఇంకా ముందుకెళ్తుందండి. ఎన్నో రాష్ట్రాలు పోటీ పడిన తరుణంలో మన రాష్ట్రానికి, మన విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ అనేది తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. మన వైజాగ్కే కాదు, మన ఆంధ్రాకే గర్వకారణం గూగుల్ సెంటర్ అంటే. మన పిల్లలు రేపొద్దున్న ఇప్పుడు వచ్చే కొత్త తరంకి మంచి అనుభవం వాళ్ళకి దొరుకుతుంది. రేపొద్దున ఆడపిల్లలు ఇవన్నీ కూడా అలాగ ఇంప్రూవ్ అవుతుంటది. ఆంధ్ర కంటే మహా అద్భుతం అనమాట. కొంతమంది తెలియక మాట్లాడుతున్నారు అది ఇది అనేసి వాళ్ళకి అనుభవం లేక మాట్లాడుతున్నారు. కాబట్టి ఏంటంటే ప్రజలు ఎవరి మాటలు వినకూడదు, మనం నమ్మాలి, మన పిల్లలకి మనం నమ్మించాలి, మన ప్రజలకి మనం నమ్మించాలి. మనం రేపొద్దున మన బ్రతుకుల గురించి ఇవన్నీ మాట్లాడాలి. అంతేగాని ఎవరో ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. ఇప్పుడు అవి నార్మలే, పాలిటిక్స్లో ఇవన్నీ నార్మల్లే, అవన్నీ మనం పట్టించుకోకూడదు. వచ్చే తరంకి ఏది బాగుపడుతుందో మన మినిస్టర్స్, మన చీఫ్ మినిస్టర్ గారు, అలాగే లోకేష్ బాబు గారు, అలాగే
మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే కష్టపడి కృషి చేసి మన గురించి రేపు పొద్దున మన పిల్లలు బాగుపడాలని ఇవన్నీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు దేని గురించి, మన అందరి గురించి. అలాగే ఆంధ్ర మొత్తం అందరికి, ఒక్క వైజాగ్కే కాదు లేదా శ్రీకాకుళంకే కాదు, ఇది మొత్తం మన ఆంధ్ర మొత్తం బాగుపడుతుంది. అంటే మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లకుండా, మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇదే రాష్ట్రంలో ఇక్కడే చదువుకుంటూ ఇక్కడే జాబ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే గతంలో ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది జాబ్ చేయడానికి, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ఇక్కడే ఉంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అదే కదా నేను చెప్పింది, మన ఆంధ్రాకే గర్వకారణం ఇది. రేపు పొద్దున మన పిల్లలు ఎక్కడ వెళ్ళవసరం లేదు, ఇక్కడ ఉండే నేర్చుకుంటారు. ఇప్పటికే 2,50,000లో 2,00,000 పిల్లలు చదువుకుంటారు, దీని గురించి నేర్చుకుంటారు, ట్రైనింగ్ అవుతున్నారు. అలాగే ఇంకా ఉన్న పిల్లలు కూడా వాళ్ళు కూడా ట్రైనింగ్ అవుతారు, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మొదట ఉండేది ఇదంతా, ఇప్పుడు అంతా ప్రతిదీ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది. కాబట్టి మన అందరూ కష్టపడుతున్నారు, అలాగే ప్రజలు కూడా కష్టపడుతున్నారు. ప్రజలకు తెలుసు ఏ గవర్నమెంట్ ఏం చేస్తుందో, మనకి ఏం ఇస్తుందో, మన పిల్లలు ఎలా బాగుపడతారు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళకి కూడా అనుభవం వస్తుంది. ఇప్పుడు అలాగనే మొదట ఇంకోలాగా ఉండేది, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్, చాలా మారిపోయింది. ఇంకొక 5 సంవత్సరాలు పోతే 10 సంవత్సరాలు పోతే చాలా బాగుంటుంది. ఇంకా అమరావతి తయారవుతుంది, గూగుల్ సెంటర్ ఇక్కడిది, క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. ఇప్పుడు ఇలాగే ఒక్కొక్కటి అన్నీ వస్తాయి. కాబట్టి మన పిల్లలు చదువుకుంటారు. అందరూ ఈ రోజుల్లో మొదట్లో పిల్లలు చదువుకుంటేవారు పెద్దగా, ఈ రోజు కూలి పని చేసుకున్న వాళ్ళ పిల్లలు కూడా చదువుతున్నారు చాలా చక్కగా. ఇప్పుడు క్వాంటమ్ వాల్యూ ఎలా ఉండబోతుంది అంటారు? అంటే దాని గురించి పెద్ద అనుభవం లేదు, మరి పెద్దలు చెప్పినటువంటిది అదేంటంటే రేపొద్దున కాబోయే మన పిల్లలు వచ్చేటువంటి తరం గురించి అది మంచి అనుభవం అనమాట వాళ్ళకి వస్తుంది. ఎన్నో దేశాలు పోటీ పడినప్పటికీ, ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ మన విశాఖ నగరానికి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు విశాఖకి ప్రత్యేకంగా గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చారు. అనేక కంపెనీలు, టీసీఎస్ కానీ, కార్గనిజెంట్ కానీ, అనేక రకాల ఐటీ సంస్థలన్నీ విశాఖ నగరానికి వస్తూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది మీకు? విశాఖపట్నం అన్నది ఒక మహానగరం. ఇటువంటి నగరం మన దేశంలో ఎక్కడా లేదు. మంచి సముద్ర తీరం ఉంది, లాంగ్ ఎక్కువ పొడవున్న సముద్ర తీరం ఉన్న సిటీ ఏదైనా ఉందంటే మన విశాఖపట్నమే. ఎన్నో వనరులు ఉన్నాయి, ఒక పక్క పోర్ట్ ఉంది, ఒక పక్క ఎయిర్పోర్ట్ ఉంది, రవాణాకు అన్ని మార్గాలు ఉన్నాయి మనకి ఏ రకంగా చూసినా. ప్లస్ అనువైన మా సిటీ ఇది, ప్రజలకి ఆమోదయోగ్యకరమైనటువంటి సిటీ. ఈ అట్మాస్ఫియర్ ఏ సిటీలోనూ ఉండదు. మీరు కావాలంటే వెళ్ళి అబ్జర్వ్ చేసుకోండి. విశాఖపట్నం వచ్చి చూడండి, హైదరాబాద్ వెళ్ళండి, ముంబై వెళ్ళండి, ఎంత డిఫరెన్స్ ఉండన్నది మీకు తెలిసిపోద్ది. ప్లస్ ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ రేపొద్దున్న అది కూడా ఈ 28వ తారీఖుని శంకుస్థాపన చేస్తున్నారు. అదే విధంగా టీసీఎస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, కాగ్నిజెంట్ స్టార్ట్ అయిపోయింది, మొన్న ఐడిబిఐ యశోదాట్లోను అది స్టార్ట్ అయిపోయింది. ఇలాగా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మంచి అభివృద్ధి రాష్ట్రంలో. విశాఖపట్నం రేపు ఫర్దర్ గా 5 సంవత్సరాల తర్వాత చూస్తే వేరే వ్యూలో ఉంటది. చెప్పాలంటే చాలా కష్టం, ఇంకా అంత బాగుంటది అన్నమాట. సిటీ బాగా డెవలప్ అయిపోద్ది, మనకి అందుబాటులో కూడా దొరకని ధరల్లో ఉంటది, అంత పెరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి కనపడుతుంది ఫ్యూచర్ ఎట్లా ఉంటది అన్నది. అప్పుడు విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు పెడితే ఏళ్ళగా మాట్లాడారు, ఇదేం హైటెక్ సిటీ ఇక్కడ హైదరాబాద్ లోను రాళ్ళు రప్పలు ఉన్నాయని ఏళ్ళగా మాట్లాడారు. ఈ రోజున ఆ విజన్ 2020 అంటే ఏంటో మనకు ఇప్పుడు అర్థమైంది. అదే విధంగా 2047 అదే రకంగా ఉంటది. ఒక విజన్ చేసి చూపించాడు, రెండో విజన్ చేసి చూపిస్తున్నాడు. అమరావతి అది కూడా అంతే. అటు సైబరాబాద్ ఎలా తయారు చేశాడు, ఇప్పుడు అమరావతిని కూడా అలాగే తయారు చేస్తున్నాడు. దానికి అది రిజల్ట్. కావాలంటే సైబరాబాద్ వెళ్తే తెలుస్తుంది. ఆ రోజుని ఈయన తయారు చేసినప్పుడు ఎకరం 5 లక్షల రూపాయలు, ఈ రోజుని కోట్లలో ఉంది. 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లకి వెళ్ళిపోయింది ఎకరం. ఎక్కడి నుంచి వచ్చింది? డెవలప్మెంట్ పెరిగింది. ఇక్కడ విశాఖపట్నం కూడా అదే పరిస్థితి. ఎవరో ఏదో చెప్తారు, మావి గన్నం ఇవన్నీ అంటారు, అవన్నీ కాదు. ఏటి మావి గన్నం, మనం అలా మాట్లాడకూడదు. ఆ రోజున మీరు ఏమన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి బ్రహ్మాండంగా ఉంది అమరావతి అని ఫస్ట్ లో అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చాక ఏం చేశారు, 3 రాజధానులు 3 ముక్కలాట ఆడారు, అది అయిపోయింది. మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ ఓ మాట మాట్లాడారు. ఇప్పుడు మొన్నటిదాకా ఒక మాట, మీ వాళ్ళే తల మాట మాట్లాడుతున్నారు, మీరు ఒక మాట మాట్లాడుతున్నారు. ఇవాళ కొత్తగా మావి గన్నం తీసి ఏడు గన్నం, మన కల్చర్ అది కాదు, మన కల్చర్ అది కాదు. మనది పీస్ఫుల్, ప్రశాంతంగా. ఆంధ్రప్రదేశ్ అంటే ప్రశాంతతకి పేరు, ఆ రకంగానే ఉండాలి మనది. మహానుభావులు ఎంతో మంది రాష్ట్ర ముఖ్యమంత్రులు అయ్యారు. చంద్రబాబు నాయుడు అంటే విజన్ ఉన్న ముఖ్యమంత్రి, అన్నీ తెలుసు. ఏ ప్రదేశంలో ఏది పెడితే బాగా అనువుగా ఉంటుందో ఆ ప్రదేశంలో అదే పెడతాడు ఆయన. ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ప్రజలందరూ 164 సీట్లు ఇచ్చి గెలిపించారు. ఊరికనే ఆసామాసి గెలుపు కాదు ఇది. తుఫాన్లే కొట్టుకుపోయింది.
అయిపోయింది. 11 సీట్లు ఉన్నాయి. మీరు ఏం మాట్లాడుతున్నారంటే నాకు అర్థం అవ్వలేదా? కనీసం అసెంబ్లీకి వచ్చి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది అక్కడికి వచ్చి చెప్పొచ్చు కదా. మంచి ఉంటే తీసుకుంటారు, అంతేగాని రాకుండా మీరు ఇట్లా మాట్లాడతాం అనేది కూడా కరెక్ట్ కాదు.